క్యారెట్ తురుము కర్రీ చేసుకునే విధానాన్ని చూద్దాం. క్యారెట్ని ఫస్ట్ బాగా శుభ్రంగా కడిగేసి స్నాపర్తో పైన పీల్ తీసేసి దాన్ని ఇలాగా బాగా తురిమేసాను, బాగా కూరలాగా చేసేసాను. చూసారు ఎలా ఉందో, ఇలా కూరలా చేసేసి పక్కన పెట్టాను. మా పిల్లలకి ముక్కల్లా తింటే ఇష్టం ఉండదు, సో ఇలా చేశాను. ఒక బాణలు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 2 టీ స్పూన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలానే ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందర తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేద్దాం. తీసి పోపులో ఇలా వేసేసుకుందాము. ఈ తురుముని ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్ని, ఆ తురుముని తీసుకెళ్ళి ఈ పోపులో వేసేద్దాం. తురుము మొత్తం వేసిన తర్వాత ఇలాగ మనం కలుపుకుందాము. బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇది బాగా మగ్గిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే, నేనైతే పిల్లలకి మంచిదని చెప్పి పసుపు వేస్తాను. అది మన ఆప్షన్, వేస్తే వేయచ్చు. అలానే పోపు వేసినప్పుడు పోపు కన్నా ముందర 4 వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వేసినా మంచిదేను. అయితే వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు అది వదిలేయచ్చు, ఒమిట్ చేసేయచ్చు. అలానే ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఇలాగా దీన్ని సరిపోయేంత ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేద్దాము. అలానే పిల్లలు తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేద్దాం. దీంట్లో క్యారెట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఇలా మనం ఫ్రై చేసేసుకుందాము. సో అప్పుడు వేడి అన్నంలో క్యారెట్ ఫ్రై చేసి పెడితే పిల్లలకి మంచిది. అంటే కళ్ళకి మంచిదని క్యారెట్ తినమంటూ ఉంటారు కదా, కానీ పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు. అదే ముక్కలుగా ఫ్రై చేసినా కూడా చాలామంది పిల్లలు తినరు. మనం ఇలా తురిమి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. వేస్ట్ కూడా అవ్వదు. కొంచెం పెద్ద ముక్కలు అలాంటివి ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు మనం ఫ్రై చేసినప్పుడు. అదే ఇలా అంటే అలా చేయడానికి వీలు ఉండదు. వీళ్ళు రైస్లో కలిపేసి తినేస్తారు. సో ఇలా ట్రై చేస్తే బాగుంటుంది. పిల్లల హెల్త్ కూడా క్యారెట్ మంచిది కాబట్టి ట్రై చేయండి.